హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ 2025 కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం అయితే 153 ఖాళీలను భర్తీ చేయనున్న ఈ నోటిఫికేషన్ ద్వారా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ అర్హతతో ఎంతోమంది అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశాలు లభించనున్నాయి. సో ఈ రిక్రూట్మెంట్లో ఎంటీఎస్, ఎల్డీసీ, హిందీ టైపిస్ట్, డ్రైవర్, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్ వంటి పలు పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఏ పోస్టుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఈ జాబ్ నోటిఫికేషన్కి కావాల్సిన అర్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, దరఖాస్తు ఫీజు ఎంత, మిమ్మల్ని ఈ జాబ్కి ఎలా ఎంపిక చేస్తారు, శాలరీస్ ఎంత, అలాగే ముఖ్యమైన తేదీలు, లాస్ట్ డేట్ ఎప్పుడు, అలాంటి వివరాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. సో వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాం. సో ఇప్పుడు ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్ నోటిఫికేషన్లో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టుకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విధానం చెప్తానండి. ఫస్ట్ అయితే టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 153. ఇప్పుడు పోస్టు అలాగే దానికి సంబంధించిన వేకెన్సీస్ ఎన్నో చెప్తాను. ఫస్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ వచ్చేసి 14, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 53, హిందీ టైపిస్ట్ 2, స్టోర్ కీపర్ 16, కుక్ 12, కార్పెంటర్ 3, పెయింటర్ 3, మెస్ స్టాఫ్ 7, హౌస్ కీపింగ్ స్టాఫ్ 31, లాండ్రీ మ్యాన్ 3, వల్కనైజర్ 1, డ్రైవర్కి వచ్చేసి 8 పోస్టులు అండి. ఇవి పోస్టులు, ఎన్ని పోస్టులు ఉన్నాయి క్లారిటీగా చెప్పేశాను. ఇప్పుడు ఈ జాబ్కి కావాల్సిన అర్హతలు ఏంటి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ 2025లో భాగంగా పోస్టులను బట్టి అర్హతలు ఉంటాయి. ఫస్ట్ ఎల్డీసీ హిందీ టైపిస్ట్కి అయితే ఇంటర్ ప్లస్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి సో ఇంగ్లీషు, హిందీ పర్ మినిట్ వచ్చేసి 30 వర్డ్స్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి ఈ పోస్టులు రెండింటికి. నెక్స్ట్ ఎంటీసీ, డ్రైవర్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్ అయితే 10th పాస్ అయితే సరిపోతుంది. థర్డ్ డ్రైవర్కి వచ్చేసి డ్రైవింగ్ లైసెన్సు ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అలాగే ఫోర్త్ది కుక్కి 10th క్లాస్ చదివి ఉండాలి, క్యాటరింగ్లో సర్టిఫికేట్ ఉండాలి, అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి దేంట్లో, క్యాటరింగ్లో. ఫిఫ్త్ది కార్పెంటర్ అండ్ పెయింటర్ సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చదివి ఉండాలి. అలాగే స్టోర్ కీపర్ వచ్చేసి 12th చదివి ఉంటే సరిపోతుంది. ఇవండి జాబ్కి కావాల్సిన అర్హతలు. సో ఈ జాబ్ నోటిఫికేషన్కి కావాల్సిన ఏజ్ లిమిట్ ఎంత? 18 years నుంచి 25 years లోపు ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ వారికైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వారికైతే 3 years రిలాక్సేషన్ ఉంది. అలాగే దరఖాస్తు ఫీజు, ఈ గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏ విధమైన ఫీజు అవసరం లేదు. అన్ని కేటగిరీ వాళ్ళు ఉచితంగా అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే నో ఫీజు అండి, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్కి మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ 2025 ఎంపిక విధానం 3 దశలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ రాత పరీక్ష ఉంటుంది, సెకండ్ వన్ స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, థర్డ్ వన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మిమ్మల్ని జాబ్కి అయితే ఎంపిక చేస్తారు. అలాగే జీతం వివరాలు ఎంత? సో ఎంపికైన అభ్యర్థులకు లెవెల్ 1 మరియు లెవెల్ 2 పే స్కేల్ ప్రకారం జీతం లభిస్తుంది. సో పోస్ట్ని బట్టి జీతం అయితే ఉంటుంది. సో వాళ్ళు శాలరీ అయితే పర్టికులర్గా చెప్పలేదు, బట్ లెవెల్ 1, లెవెల్ 2 స్కేల్ ప్రకారం అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు దరఖాస్తు విధానం ఏంటి? సో ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా జరుగుతుంది. సో ఫస్ట్ మీరు అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన లింక్ని కింద ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ని. సెకండ్ వన్ పూర్తి వివరాలతో అప్లికేషన్ నింపాలి. థర్డ్ వన్ అవసరమైన పత్రాలను జత చేయాలి. ఫోర్త్ వన్ 10 rupees పోస్టల్ స్టాంప్తో సెల్ఫ్ అడ్రస్ కవర్లను జత చేయాలి. ఫిఫ్త్ వన్ ఇవ్వబడిన అడ్రస్కు అప్లికేషన్ పోస్ట్ చేయాలి. సో నేను ఈ అప్లికేషన్ సంబంధించిన అడ్రస్ ఎక్కడ అనేది కింద నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, మీరు దాని నుంచి తీసుకొని అప్లై చేసుకోండి. సో అలాగే ముఖ్యమైన తేదీలు ఏంటి? మీకు ఈ అప్లికేషన్స్ని 17వ తారీఖు మే 2025 స్టార్ట్ అయ్యి చివరి తేదీ వచ్చేసి 15వ తారీఖు 6వ నెల 2025 సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటారు. ఈ లోపు మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ నెల మే 17 నుంచి జూన్ 15 లోపు అప్లికేషన్స్ అయితే వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళాలి. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ని, అప్లికేషన్ లింక్ని, అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని
ఈ మూడింటిని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఇంతకన్నా ముఖ్యమైన వివరాలు కావాలనుకుంటే మీరు ఒకసారి చదువుకొని అక్కడ ఇచ్చిన అడ్రస్ ప్రకారం మీరు పోస్టింగ్ చేయండి. సో ఇదండి ఈ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.